మీ ఇంటికి ఒక అతిథి వచ్చారు. ఆ అతిథి మీ ఇంటిలోనే ఉంటున్నాడు. ఆ అతిథికి మీకు సంబంధం ఏర్పడింది. కొన్ని రోజులు అయ్యింది, కొన్ని సంవత్సరాలు అయింది. మీరు మాట్లాడుతూ ఉంటారు, టైం ఉన్నప్పుడల్లా ఆ అతిథితో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎలా అయిపోతారంటే, ఆ యొక్క వ్యక్తి, ఆ అతిథి యొక్క గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అలా మీలోకి ఏమైపోతాయంటే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ వ్యక్తికి ప్రేమ ఉంటే ప్రేమ వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఊరకనే కోప్పడితే నీకు కూడా ఏమొచ్చేస్తుంది, ఊరకనే కోపం వచ్చేస్తుంది. అందుకని లోకల్లో అంటారు కదా, నువ్వెవరో తెలియాలంటే నీ ఫ్రెండ్ని అడుగు. నేను పరిశుద్ధాత్మ పొందుకుని భ్రష్టుడైపోయా, దానికి కారణం పరిశుద్ధాత్ముడు కాదు, దానికి కారణం మనమే. ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకున్నాక నువ్వు ఇంకా దిగజారిపోవడం ఏంటి? నీ స్వభావంలో మార్పు రావాలి కదా. అంటే దానికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో సంబంధంలో లేడు. మీ ఇంటికి వచ్చిన అతిథిని ఒక రూమ్లో గెడపెట్టి తాళం పెట్టేసి ఉంచారనుకోండి, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏదైనా మిమ్మల్ని ప్రభావితం చేస్తుందా? చెయ్యదు. కానీ ఆ అతిథితో రోజు గంటల కొలది నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తికి ఎవరి మీద కోపమో నీకు ఆ వ్యక్తి మీదే కోపం వచ్చేస్తుంది. ఆ వ్యక్తికి ఎవరి మీద ప్రేమో నీకు ఆ వ్యక్తి మీద ప్రేమ కలుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, ఆ వ్యక్తితో సహవాసము చెయ్యగా. అందుకనే ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండాలి.